ఆకాశాన్ని చూసి కొందరు మురిసిపోతారు, కాని నేను దాన్ని శాసిస్తాను. నేను ఈగల్ని. నాకు ఆకాశమంటే ఒక స్థలం కాదు, అది నా సామ్రాజ్యం, నా స్టాండర్డ్స్. నాతో ఎగిరే మొగాడు ఇంకొకడు లేడు. ఉంటే వాడు ఈగలై ఉండాలి, లేకపోతే నేను ఒంటరిగానే ఉండాలి. ఈ కాకులు పిచుకలు గుంపులు కట్టి కబుర్లు చెప్పుకుంటాయి. నేను ఒక్కణ్ణే సింహంలా దూసుకుపోతాను. నా రేంజ్కి తగ్గట్టు లేకపోతే నేనక్కడ ఉండను. వేట నా రక్తంలో ఉంది. నేను ఎక్కడున్నా నా గురి మాత్రం అక్కడ ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా టార్గెట్కు నేను వచ్చి దాని మెడ నులిమే వరకు నేను వచ్చానన్న సంగతి కూడా తెలియదు. టార్గెట్ ఫిక్స్ అయితే గోళీ కొట్టినట్టు ఉండాలి. మధ్యలో వచ్చే ఆకర్షణలకు నా లైఫ్లో చోటు లేదు. తుఫాను నా ఆటబొమ్మ. గాలివాన వస్తే లోకం దాక్కుంటుంది, కానీ నేను ఆ గాలి రెక్కల మీద సవారీ చేస్తూ మేఘాల కంటే పైకి వెళతాను. కష్టాలు నన్ను భయపెట్టవు, నాకింకా జోషిస్తాయి. ఎదురుగా వచ్చేది తుఫానైనా సరే తల వంచడు ఈ ఈగల్. భిక్షం అడగను. ఎవరో తిని వదిలేసిన వాటి మీద బ్రతకడానికి నేను కుక్కను కాదు, నేను వేటగాణ్ణి. నా తిండి నేనే సంపాదించుకుంటా. వేడి రక్తం, తాజా మాంసం, అదే నా పొగరు. బ్రతికితే రాజులా బ్రతకాలి, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా. చావును ఎదురిస్తా. వయసైపోయి నా ముక్కు వంగిపోతే నేనే నా ముక్కును రాతికి కొట్టి విరగ్గొట్టుకుంటాను. రక్తం చిందినా సరే నా రెక్కలను నేనే పీకేసుకుంటాను. మళ్ళీ కొత్తగా పుట్టడానికి నేను చావును కూడా ఎదురిస్తాను. ఒక కొత్త సామ్రాజ్యం మొదలవ్వాలి అంటే పాతది మాసిపోవాల్సిందే. నొప్పి భరిస్తేనే కింగ్ మళ్ళీ పుడతాడు. ఎండింగ్ పంచ్. గుర్తుపెట్టుకో, పిచుకలాంటివాడు మాట్లాడుతూ బ్రతుకుతాడు. ఈగల్లాంటివాడు మౌనంగా ఉంటే ఆకాశం వంగి మొక్కుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు నాతో పాటు శిఖరానికి వస్తావా, లేక కింద కూర్చుని నన్ను చూస్తూ మురిసిపోతావా?